బీఆర్ఎస్లో ఏం జరుగుతూ ఉంది? బీఆర్ఎస్లో క్లియర్గా కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తున్నటువంటి వైనం. సో క్లియర్గా అనూహ్యమైనటువంటి వ్యూహరచనతో ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ భారీ మొత్తంలో అంటే ఏం మాట్లాడాలి, ఎందుకు అనంటే తన ఆషామాషిగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. సో దానికి సంబంధించి ఏం మాట్లాడాలి ఏంది అని అన్నది ఖచ్చితంగా మాట్లాడేటటువంటి మాటలతోటి ప్రభుత్వాన్ని ఎట్లా కుదిపివేయాలన్న అంశాల మీద, అదేవిధంగా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టే అంశాల మీద ఖచ్చితంగా కసరత్తు చేసి మాట్లాడతాడు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ పర్టికులర్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 14 నెలల్లో జరిగినటువంటి అంశాలు కనుక గమనిస్తే క్లియర్గా చాలామంది పరిపాలన వల్ల అంటే నిజంగా వాస్తవానికి చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన బహుబాగగా లేకపోతే చక్కగా ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా అంటే వీళ్ళు 100% చెప్తే వీళ్ళు 200% ఎక్స్పెక్ట్ చేశారు తెలంగాణ ప్రజలు. దీంట్లో నిర్మోహమాటంగా చెప్పుకోదగినటువంటి అంశం ఇది. 100% ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తే 200% ఎక్స్పెక్ట్ చేశారు తెలంగాణ ప్రజలు. ఇవాళ ఆ 100% పక్కన పెడితే 1% కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్గా తెలంగాణ ప్రజలు లేరు. మిత్రమా గమనించాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని అంటలేను, ఇక్కడ సాటిస్ఫైడ్గా తెలంగాణ ప్రజలు లేరు అని అంటున్నా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే నిజంగా పెన్షన్ల విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకపోతే స్కూటీల విషయంలో కావచ్చు, లేకపోతే తులం బంగారం విషయంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ తెచ్చినటువంటి పథకాలు కంటిన్యూ చేయలేకపోవడం విషయంలో కావచ్చు, లేకపోతే బతుకమ్మకు క్షీరసారాలు కావచ్చు, లేకపోతే ఈ పద్మశాలీలకు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే గృహిణీలు ఇబ్బంది పడుతున్నటువంటి వైనం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే బస్సులు కట్టుకొని ఆటోలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అని చెప్పేసి కాళ్ళ బల్పాలు కట్టుకొని తిరిగినటువంటి నిరుద్యోగులను ఇలా ఇబ్బంది పెడుతున్నటువంటి వైనం కావచ్చు, జియో 46 అంశం మీద కావచ్చు, లేకపోతే జియో 29 తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరుద్యోగులను కుదిపివేసినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇవి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి వీటి దృష్ట్యా మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పేసి ఆశతోటి కోరికతోటి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి వ్యూహరచన కూడా నడుస్తూ ఉంది అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి వైనం. సో ఇది బీఆర్ఎస్ సంబంధించినటువంటి వైనం. సో ఓవరాల్గా ఆల్ టుడే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మనము ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించి అన్న అంశాలను అయితే చర్చించడం.